వందనాలమ్మా. వందనాలమ్మా. బాగున్నారా? బాగుంది. మీ పేరేం పేరు? నా పేరు జీవమ్మ. జీవమ్మ. మీ పిల్లలు ఎంతమంది? పాప బాబమ్మ. బాగున్నారా? బాగున్నా. దేవుని చిత్తం, దేవుని కృపలో బాగున్నారు. మంచిదమ్మా. మరి మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారు? అంటే మామూలుగా ముందంటే నాకేమీ తెలిసేది కాదు. తర్వాత మందిరానికి కొంచెం కొంచెం వెళ్తా చేస్తా. పాస్టర్ గారు దొరికిన అలాగా వాక్యం వింటా కొంచెం దేవుడు చిత్తం మీద జ్ఞానం వచ్చింది. ఇంకా అలాగ బాప్టిజం కూడా తీసుకున్నాము. ఇక్కడే తీసుకున్నాము, శేషపురంలోనే తీసుకున్నాము. మందిరానికి వెళ్తా వస్తూ ఉంటాం. మరి మీ మందిరంలో మీకు ఏ బాధ్యత బాగా మీరు తీసుకున్నారు? ఏ బాధ్యత ఏముందమ్మా, ఇంకా అన్ని పాస్టర్ గారు వెనక మేము ఉంటాం అంతే. ప్రతిదీ ఇంకా ఆయనకి ఏ కష్టం వచ్చినా ఇంకా ఇట్లానే ప్రతిదీ మాతో పంచుకుంటారు. ఆయన ఫోన్ చేసి ఇది అక్క పరిస్థితి అని. దైవ సేవకులు వచ్చినా ఇలా పాశ్రములు వచ్చిన చెన్నై నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏంది అక్క పరిస్థితి అది ఇదని ముందుగా నాతోనే చెప్తారు. ప్రతి విషయం భోజనాలు కానీ వాళ్ళకు పరిచర్య చేయడం కానీ పాస్టర్లకి ప్రతి ఒక్కరికి ఇంక మేమే ముందుండి ఎక్కువగా నేనే ఉంటా. దేవుని చిత్తం, దేవుడు నన్ను అలా వాడుకుంటున్నాడు. మందిరం తరఫున ఆర్థికంగా ఏ విషయంలో మీరు సపోర్ట్గా సేవకులకు సపోర్ట్గా నిలబడి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లోనే మేము దైవ సేవకుని వదలకుండా ఆయనతో మేము సాహసంగా ఉంటాము. మంచి తల్లి. మరి మీరు ఫస్ట్ మీరు అసలు మీ దేవుడు? మాది శేషపురమేనా. ఫస్ట్ దేవుడు అంటే మరి మాకు తెలియదు. నేను క్రైస్తవుల అమ్మాయినన్నా కూడా ముస్లిమ్స్ అబ్బాయిని చేసుకున్నా. మరి నాకు దేవుడి గురించి అంతగా తెలిసేది కాదు. అలాగలాగా అమ్మగారు ఉంటే ఆమె కనీసం 40 సంవత్సరాలు అయింది ఆమె బాప్టిజం తీసుకొని దేవుడిని నమ్ముకుని. మా అమ్మ మా నాన్నకి నేను ఒక్కదాన్నే, ఇంకా ఎవరు లేరు. మా నాన్నగారు ఎప్పుడో 2003లోనే చనిపోయిండ్రు. ఇంకా అమ్మ ఒక్కదే కాబట్టి ఇంకా ఆమెను చూసుకుంటా నేను. ఇది కూడా మాకు దేవుడు ఇచ్చిన గృహమే. రెండు రీతిలో దేవుడి చిత్తం. నాకు 2 రేకులు ఉండి ఒక రూమ్ ఉన్నా చాలా అయ్యి అనుకున్నాము. దేవుడు ఇంత పెద్ద స్లాబ్ పిల్ల ఇచ్చిండు. సంతోషం. మంచిది తల్లి, మంచిది. ప్రస్తుతానికి మళ్ళీ మీరు దేవుని పట్ల, మీరు సంఘం పట్ల ఇలా బాధ్యత కలిగి ఉన్నారు. మరి దేవుని పట్ల మీ ఉద్దేశం ఏంటిది? దేవుని పట్ల మా ఉద్దేశం ఏముందమ్మా, మేము బ్రతికినన్నాళ్ళు ఆయనకు లోబడి జీవించడమే. ఆయన సేవ చేసుకుంటూ అందరం అయితే వదిలిపెట్టము. సేవకులు కానీ మందిరాలు కానీ వదిలిపెట్టకుండా దేవుని ఆజ్ఞ. సేవకులు ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళతో పరిచర్య చేయడం కానీ బాగా చూసుకోవడం అంటూ ఉంటుంది. సంఘంలో కూడా, మా సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు మాలాగే. కానీ కొంచెం మెయిన్ గా ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం ఏం చేయాలన్నా కూడా పాస్టర్ గారు ముందు నాతోనే సంప్రదిస్తారు. ఆయన దూరంగా ఉన్నా కూడా కాల్ చేస్తారు, అక్క ఇట్లుంది, ఇప్పుడు కొత్తగా నూతనంగా మందిరం ఇస్తున్నాడు దేవుడు, ఇచ్చిన పనిలో కూడా చెప్తాడు. ఆ కార్యం ఇట్లా వస్తారు పలానోళ్ళు సేవకులు వస్తారు, వాళ్ళని మీరు చూసుకోవాలి. లేదంటే పని చేసే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని మీరు చూసుకోవాలి అక్క, ఇట్లా చేయించాలి అని ఒక బాధ్యత మీ మీద పెట్టారు. అట్లనే మేము కూడా దేవుడు మాకు ఇచ్చినంతలో మేము చేస్తున్నాం. మంచి తల్లి. అయితే ఆఖరి వరకు దేవునిలో మీరు స్థిరంగా ఉండాలని, దేవుని యొక్క ఆలోచనలతో మీరు నడవాలని. మంచి తల్లి, చాలా సంతోషము. ఇదే ఒక తీర్మానంతో మీరు ఆఖరి వరకు దేవునిలో స్థిరంగా ఉండాలని ఒక పోరాటంగా పోరాడుతున్నాం. నా బిడ్డలు కూడా మారాలి, మా పిల్లలతో మా కుటుంబంతో మందిరానికి పోవాలని మా కోరిక. పాప కూడా మందిరానికి పోతుంది. ఇంకా అబ్బాయి అంటే ఇంకా కొంచెం చిన్న బిడ్డ కాబట్టి వాడికి ఇంకా దేవుని గురించి తెలియలేదు. మనముడు మనవరాలు ప్రతి మాకు ఎప్పుడు అవకాశం ఉన్న పుట్టినరోజులు అప్పుడు కానీ మంచి చెడు పండుగలు వచ్చిన పై గారిని తీసుకుపోయి మా గృహంలో ప్రార్థన చేయించుకోవడము చేస్తుంటాము. ఎక్కడున్నా సేవకులు ఉన్న కాడికి సేవకుని దైవ సేవకుని తీసుకొని పోతాం మేము. మంచి తల్లి, చాలా మంచిది, చాలా సంతోషం. తీసుకుపోతాం, ప్రార్థన చేయించుకుంటాం. మీకు ఖచ్చితంగా దేవుని పట్ల కానీ సేవకుల పట్ల కానీ మందిరం పట్ల కానీ ఒక మంచి బాధ్యత కలిగి ఉన్నారని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. చాలా వందనాలు తల్లి, మంచిది. గాడ్ బ్లెస్ యు అమ్మ. మీరు ఇచ్చిన యొక్క నిజంగా సాక్ష్యాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాము. మంచిది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, ఉన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
నీ కుమార్తె మరి నాయన యొక్క అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. జీవమును బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తెకు ఉన్న ఉద్దేశాలు నేను చెప్పి ఉండదు తండ్రి. మొదటిగా తండ్రి నాయన నీ పట్ల బాధ్యత కలిగి, రెండోది నాయన సేవకుని పట్ల, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండదని నీ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది తండ్రి. అయ్యా ఆఖరి వరకు తన నాయన నీ కుమార్ ఈ రీతిగా కొనసాగుటకు అనేకులకు సువార్తను ప్రకటించి అనేకులు నీ వైపు తిప్పినైనా అనేకులకు మాదిరికరంగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ నీ సన్నిధి నీ ప్రసన్నతని దేవుని దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. మంచిది. God bless you.